ఓం శాంతి. మురళీ తేదీ 17/9/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆవు అన్నిటికన్నా పెద్ద తీర్థస్థానము. స్వయంగా భగవంతుడే ఇక్కడ అందరి సద్గతిని చేశారు అనే ఈ రహస్యాన్ని అందరికీ వినిపించండి. ప్రశ్న: ఏ ఒక్క విషయమును మనుష్యులు అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడకు గుంపులు గుంపులుగా వచ్చేస్తారు? జవాబు: తండ్రి ఏ రాజయోగమునైతే నేర్పించారో దానిని ఇప్పుడు మళ్ళీ నేర్పిస్తున్నారు. వారు సర్వవ్యాపి కారు అనే ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. తండ్రి ఈ సమయంలో ఆబులోకి వచ్చి విశ్వంలో శాంతి స్థాపనను చేస్తున్నారు. దాని జడ స్మృతి చిహ్నంగా దిల్వాడా మందిరము కూడా ఉంది. ఆదిదేవుడు ఇక్కడ చైతన్యంలో కూర్చున్నాడు. ఇది చైతన్య దిల్వాడా మందిరము అనే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఆవు మహిమ జరుగుతుంది మరియు ఇక్కడకు గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. ఆబు పేరు ప్రఖ్యాతమైతే ఇక్కడకు ఎంతో మంది వస్తారు. ఓం శాంతి. పిల్లలకు యోగాన్ని నేర్పించారు. ఇతర స్థానాలలో తమకు తామే నేర్చుకుంటారు. అక్కడ నేర్పించే తండ్రి ఉండరు. పరస్పరం ఒకరికొకరు తమకు తామే నేర్చుకుంటారు. ఇక్కడైతే పిల్లలకు తండ్రి కూర్చుని నేర్పిస్తారు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. అక్కడైతే ఎంతోమంది మిత్ర సంబంధికులు మొదలైన వారు గుర్తుకు వస్తూ ఉంటారు. ఇంతగా స్మృతి చెయ్యలేరు. అందుకే దేహి అభిమానులుగా చాలా కష్టంగా అవుతారు. ఇక్కడైతే మీరు చాలా త్వరగా దేహి అభిమానులుగా అవ్వాలి. కానీ ఏమీ తెలియని వారు కూడా ఎంతోమంది ఉన్నారు. శివబాబా మన సేవను చేస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని మనకు చెప్తారు. ఏ తండ్రి అయితే వీరిలో ఇక్కడ విరాజమానమే ఉన్నారో వారిని స్మృతి చేయవలసి ఉంటుంది. శివబాబా బ్రహ్మ తనువు ద్వారా మనకు నేర్పిస్తున్నారు అన్న నిశ్చయమే లేని పిల్లలు కూడా ఎంతో మంది ఉన్నారు. మేము ఎలా నిశ్చయం చేసుకోవాలి అని ఏ విధంగా ఇతరులు అంటారో అలా ఇక్కడ కూడా ఉన్నారు. పూర్తి నిశ్చయం ఉన్నట్లయితే ఎంతో ప్రేమగా తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తమలో శక్తిని నింపుకుంటారు. ఎంతో సేవ చేస్తారు. ఎందుకంటే మొత్తం విశ్వమంతటిని పావనంగా తయారు చేయాలి కదా. యోగము చేయడంలోనూ లోపం ఉంది, అలాగే జ్ఞానంలోనూ లోపం ఉంది. వింటారు కానీ ధారణ జరగదు. ధారణ జరిగినట్లయితే ఇతరులకు కూడా ధారణ చేయిస్తారు. వారు కాన్ఫరెన్స్లు మొదలైనవి చేస్తూ ఉంటారు. విశ్వంలో శాంతిని కోరుకుంటారు. కానీ విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది, అది ఏ విధంగా ఏర్పడింది అన్నది ఏమీ తెలుసుకోరు. ఎటువంటి శాంతి ఉండేదో అదే కావాలి కదా. విశ్వంలో సుఖశాంతుల స్థాపన ఇప్పుడు జరుగుతుంది అని పిల్లలైన మీకే తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. ఈ దిల్వాడా మందిరం ఎలా ఉందో చూడండి. ఆదిదేవుడు కూడా ఉన్నాడు మరియు పైన విశ్వంలోని శాంతి దృశ్యం కూడా ఉంది. ఎక్కడైనా కాన్ఫరెన్స్లు మొదలైన వాటిలోకి మిమ్మల్ని పిలిస్తే విశ్వంలో ఎటువంటి శాంతి కావాలి అని వారిని ప్రశ్నించండి. ఈ లక్ష్మీనారాయణ రాజ్యంలో విశ్వంలో శాంతి ఉండేది. అది దిల్వాడా మందిరములో పూర్తి స్మృతి చిహ్నముగా ఉంది. విశ్వంలోని శాంతి యొక్క శాంపిల్ అయితే కావాలి కదా. లక్ష్మీనారాయణ చిత్రము ద్వారా కూడా అర్థం చేసుకోరు. రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు కదా. విశ్వంలో శాంతి యొక్క శాంపిల్ను మేము తెలియచేయగలము. ఒకటేమో ఈ లక్ష్మీనారాయణలు మరియు వీరి రాజధానిని కూడా చూడాలి అనుకుంటే దిల్వాడా మందిరంలోకి వెళ్ళి చూడండి అని వారికి తెలియచేయాలి. మోడల్ని చూపించటం జరుగుతుంది కదా, దానిని ఆబులోకి వెళ్ళి చూడండి. మందిరాన్ని తయారు చేసిన వారికి కూడా తెలియదు. ఈ స్మృతి చిహ్నాన్ని ఎవరైతే తయారు చేశారో వారు దిల్వాడా మందిరము అన్న పేరును పెట్టేశారు. ఆదిదేవుని కూడా కూర్చోబెట్టారు. పైన స్వర్గాన్ని కూడా చూపించారు.
ఏ విధంగా ఆ స్మృతి చిహ్నము జడమైనదో అలా మీరు చైతన్యమైనవారు. దీనికి చైతన్య దిల్వాడా మందిరము అన్న పేరు పెట్టవచ్చు. కానీ అలా చేస్తే ఎంతోమంది వచ్చేస్తారో తెలియదు. దీనికి చైతన్య దిల్వాడా మందిరము అన్న పేరు పెట్టచ్చు. కానీ అలా చేస్తే ఎంతమంది వచ్చేస్తారో తెలియదు. ఇది ఏమిటి అని మనుషులు తికమక పడిపోతారు. అర్థం చేయించడంలో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. చాలామంది పిల్లలు అర్థం కూడా చేసుకోరు. తీరంపై ఉన్నారు, పక్కనే కూర్చున్నారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ప్రదర్శనలోకి అనేక రకాలైన మనుషులు వెళ్తారు. ఎన్నో మఠాలు మొదలైనవి ఉన్నాయి. వైష్ణవ ధర్మం వారు కూడా ఉన్నారు. వైష్ణవ ధర్మపు అర్థమునే అర్థం చేసుకోరు. కృష్ణుని రాజ్యాధికారం ఎక్కడ ఉంది అన్నది తెలియదు. కృష్ణుని రాజ్యమును కూడా స్వర్గము, వైకుంఠము అని అంటారు. మీకు ఎక్కడ ఆహ్వానం దొరికితే అక్కడకు వెళ్ళి విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది అనేది మీరు అర్థం చేయించండి. ఈ ఆబు అన్నిటికన్నా ఉన్నతోన్నతమైన తీర్థస్థానము. ఎందుకంటే ఇక్కడ తండ్రి విశ్వంలో సద్గతిని చేస్తున్నారు. ఆబు పర్వతముపై వారి శాంపిల్ని చూడాలి అనుకుంటే వెళ్ళి దిల్వాడా మందిరాన్ని చూడండి. విశ్వంలో శాంతిని ఎలా స్థాపించారు అన్న శాంపిల్ అక్కడ ఉంది. ఇది విని వారు ఎంతో సంతోషిస్తారు. జైన ధర్మం వారు కూడా సంతోషిస్తారు. ఈ ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవుడు, మా తండ్రి అని మీరు అంటారు. ఈ ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవుడు, మా తండ్రి అని మీరు అంటారు. మీరు అర్థం చేయించినా కానీ అర్థం చేసుకోరు. ఈ బ్రహ్మ కుమారులు ఏం చెప్తున్నారో ఏంటో అని అంటారు. కావున ఇప్పుడు పిల్లలైన మీరు ఆబు క్షేత్రపు ఉన్నతోన్నతమైన మహిమను చేసి అర్థం చేయించాలి. ఆబు పర్వతము అన్నిటికన్నా పెద్ద తీర్థస్థానము. ఎందుకంటే పరమపిత పరమాత్మ ఆబు క్షేత్రంలోకి వచ్చి స్వర్గస్థాపనను చేశారు అని మీరు బాంబేలో కూడా అర్థం చేయించవచ్చు. ఎటువంటి స్వర్గ రచనను రచించారు అన్న ఆ స్వర్గము మరియు ఆదిదేవుని మోడల్ మొదలైనవన్నీ ఆబులో ఉన్నాయి. దానిని మనుషులు ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మాకు తెలిసింది మీకు తెలియదు, కావుననే మీరు అర్థం చేసుకోవటం లేదు. విశ్వంలో ఎటువంటి శాంతిని కోరుకుంటున్నారు, దానిని ఎప్పుడైనా చూశారా అని ముందు వారిని ప్రశ్నించండి. విశ్వంలో శాంతి ఈ లక్ష్మీనారాయణ రాజ్యంలోనే ఉండేది. ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఉండేది. వీరి వంశపు రాజ్యం ఉండేది. మీరు వచ్చినట్లయితే వీరి రాజధాని మోడల్ను ఆబులో మీకు చూపిస్తాము. ఇది పురాతనమైన పతిత ప్రపంచము. దీనిని కొత్త ప్రపంచము అనైతే అనము కదా. కొత్త ప్రపంచ మోడల్ ఇక్కడ ఉంది. కొత్త ప్రపంచ స్థాపన ఇప్పుడు జరుగుతోంది. మీకు తెలుసు కాబట్టి మీరు తెలియచేస్తున్నారు. ఇది అందరికీ తెలియదు కాబట్టి తెలియచేయరు కూడా. అలాగే వారికి అర్థం అవ్వదు కూడా. నిజానికి ఇది చాలా సహజమైన విషయం. పైన స్వర్గపు రాజధాని ఉంది, కింద ఆదిదేవుడు కూర్చున్నారు. వారిని ఆడమ్ అని కూడా అంటారు. తాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఈ విధంగా మీరు మహిమను వినిపించినట్లయితే వారు విని ఎంతో సంతోషిస్తారు. నిజానికి ఇది ఖచ్చితమైన మహిమ. మీరు కృష్ణుని మహిమను చేస్తున్నారు, కానీ మీకేమీ తెలియదు అని చెప్పండి. కృష్ణుడు వైకుంఠపు మహారాజు, విశ్వాధిపతిగా ఉండేవాడు. దాని మోడల్ను చూడాలి అనుకుంటే ఆ బుక్ పదండి, మీకు వైకుంఠపు మోడల్ను చూపిస్తాము. ఏ విధముగా పురుషోత్తమ సంగమయుగంలో రాజయోగాన్ని నేర్చుకుంటారో దాని ద్వారా మళ్ళీ విశ్వాధిపతులుగా ఎలా అవుతారో ఆ మోడల్ను కూడా చూపిస్తాము. సంగమయుగపు తపస్సును కూడా చూపిస్తాము. ప్రాక్టికల్గా ఏదైతే జరిగిందో దాని స్మృతి చిహ్నాన్ని చూపించాలి. ఏ శివబాబా అయితే లక్ష్మీనారాయణ రాజ్యస్థాపనను చేశారో వారి చిత్రం కూడా ఉంది. అలాగే అంబ మందిరము కూడా ఉంది. అంబకు 10 లేదా 20 భుజాలు ఏమీ ఉండవు. భుజాలు 2 ఉంటాయి. మీరు వచ్చినట్లయితే మేము మీకు చూపిస్తాము. వైకుంఠాన్ని కూడా ఆబులో చూపిస్తాము. ఆబులోకి తండ్రి వచ్చి మొత్తం విశ్వమంతటిని స్వర్గముగా తయారు చేశారు.
సద్గతిని ఇచ్చారు. ఆబు అన్నిటికన్నా పెద్ద తీర్థస్థానము. అన్ని ధర్మాల వారి సద్గతిని చేసేవారు ఒక్క తండ్రియే. మీరు వచ్చినట్లయితే వారి స్మృతి చిహ్నాన్ని ఆబులో చూపిస్తాము. ఆబును మీరు ఎంతగానో మహిమ చేయవచ్చు. మీ స్మృతి చిహ్నాలన్నింటినీ చూపించాలి. క్రైస్తవులు కూడా ప్రాచీన భారతదేశపు రాజయోగమును ఎవరు నేర్పించారు, అసలు అది ఏమిటి అని తెలుసుకోవాలి అనుకుంటారు. మీరు వచ్చినట్లయితే మేము ఆబులో చూపిస్తాము. కప్పు పైన వైకుంఠాన్ని కూడా పూర్తి ఖచ్చితంగా తయారు చేస్తారు. మీరు అలా తయారు చేయలేరు. కావున దీనిని చాలా బాగా తెలియచేయాలి. టూరిస్టులు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వారు కూడా వచ్చి అర్థం చేసుకుంటారు. మీ ఆబు పేరు ప్రఖ్యాతమైపోతే ఎంతోమంది వస్తారు. ఆబు ఎంతగానో ప్రసిద్ధమైపోతుంది. విశ్వంలో శాంతి ఎలా ఏర్పడగలదు అని ఎవరైనా అడిగితే, సమ్మేళనాలు మొదలైన వాటిలో ఆహ్వానమిస్తే, మీరు విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో అది మీకు తెలుసా అని అడగాలి. విశ్వంలో శాంతి ఎలా ఉండేదో మీకు అర్థం చేయిస్తాము, మోడల్ మొదలైనవన్నీ చూపిస్తాము అని చెప్పండి. ఇటువంటి మోడల్ ఇంకెక్కడా లేదు. ఆబుయే అన్నిటికన్నా పెద్ద ఉన్నతోన్నతమైన తీర్థస్థానము. అందులోకి తండ్రి వచ్చి విశ్వంలో శాంతిని స్థాపించి సర్వులు సద్గతిని చేశారు. ఈ విషయాల గురించి ఇంకెవరికీ తెలియదు. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. గొప్ప గొప్ప మహారథులు, మ్యూజియంలు మొదలైన వాటిని సంభాళించేవారు ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఎవరికైనా అర్థం చేయిస్తున్నారా లేదా అన్నది బాబా పరిశీలించగలరు కదా. బాబా అన్నీ అర్థం చేసుకోగలరు. ఎవరు ఎక్కడ ఉన్నా వారిని అర్థం చేసుకోగలరు. ఎవరెవరు పురుషార్థం చేస్తున్నారో, ఏ పదవిని పొందుతున్నారో తెలుసు. ఈ సమయంలో మరణించినట్లయితే ఏ పదవిని పొందలేరు అని కూడా తెలుసు. స్మృతి యాత్ర పురుషార్థంను గూర్చి వారు అర్థం చేసుకోలేరు. బాబా ప్రతిరోజు కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తారు. ఇలా అర్థం చేయించి వారిని తీసుకురండి. ఇక్కడ స్మృతి చిహ్నాలు ఉన్నాయి. నేను కూడా ఇక్కడ ఉన్నాను. అలాగే ఆదిదేవుడు కూడా ఇక్కడ ఉన్నాడు. అలాగే వైకుంఠం కూడా ఇక్కడ ఉన్నది. ఆబు మహిమ ఎంతో ఉన్నతముగా జరుగుతుంది. ఆబు ఎలా అయిపోతుందో తెలియదు. కురుక్షేత్రమును బాగు చేసేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఎంతమంది మనుషులు అక్కడికి వెళ్ళి గుమికూడుతారు. అక్కడ ఎంత దుర్గంధము, మురికి తయారవుతుందో చెప్పడానికి వీల్లేదు. ఎంత పెద్ద సమూహం ఉంటుంది. భజన మండలి వారి బస్సు ఒకటి మునిగిపోయింది అన్న సమాచారం వచ్చింది. ఇవన్నీ దుఃఖాలే కదా. అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి. అక్కడైతే ఇటువంటి విషయాలు ఏవి ఉండవు. ఈ విషయాలన్నింటినీ మీరు అర్థం చేయించవచ్చు. మాట్లాడేవారు చాలా సెన్సిబుల్గా ఉండాలి. బాబా జ్ఞానమును పంపు చేస్తున్నారు, బుద్ధిలో కూర్చోబెడుతున్నారు. ప్రపంచం ఈ విషయాలను అర్థం చేసుకోదు. కొత్త ప్రపంచాన్ని షైర్ చేయడానికి వెళ్తున్నాము అని భావిస్తారు. ఈ ప్రపంచం ఇప్పుడు పాతబడిపోయింది, ఇది ఇక వెళ్ళిపోనున్నది అని బాబా చెప్తారు. వారైతే ఇంకా 40,000 సంవత్సరాలు ఉన్నాయి అని అంటారు. మొత్తం కల్పమే 5,000 సంవత్సరాలు ఉంటుంది అని మీరు అంటారు. పాత ప్రపంచం యొక్క మృత్యువు ముందు నిల్చునుంది. దీనిని ఘోర అంధకారము అని అంటారు. కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు. కుంభకర్ణుడు అర్ధకల్పం నిద్రపోయేవాడు, అర్ధకల్పం మేల్కొని ఉండేవాడు. మీరే కుంభకర్ణుడిలా ఉండేవారు. ఈ ఆట చాలా అద్భుతమైనది. ఈ విషయాలను అందరూ అర్థం చేసుకోలేరు. కొందరైతే ఏదో భావనలోకి వచ్చేస్తారు. వీరందరూ వెళ్తున్నారు అని వింటే వారు బయలుదేరుతారు. మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము, శివబాబా స్వర్గస్థాపన చేస్తున్నారు, ఆ అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఆ అనంతమైన వారసత్వం లభిస్తుంది అని వారికి చెబుతారు. అంతే. దాంతో శివబాబా, మేము మీ పిల్లలము, మీ నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము అని అనేస్తారు. దాంతో వారి నావ తీరానికి చేరుకుంటుంది. భావనకు ఎంతటి ఫలం లభిస్తుందో చూడండి. భక్తి మార్గంలో అల్పకాలికమైన సుఖం ఉంది. ఇక్కడ అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది అని పిల్లలైన మీకు తెలుసు.
అక్కడైతే కేవలం భావనకు అల్పకాలికమైన సుఖము లభిస్తుంది. ఇక్కడైతే మీకు 21 జన్మల కొరకు మీ భావనకు ఫలము లభిస్తుంది. అంతేకాని ఈ సాక్షాత్కారాలు మొదలైన వాటిలో ఏమీ లేదు. కొందరు మాకు సాక్షాత్కారం కలగాలి అని అంటారు. అప్పుడు వీరేమీ అర్థం చేసుకోలేరు అని బాబా అర్థం చేసుకుంటారు. సాక్షాత్కారం చేసుకోవాలి అనుకుంటే వెళ్ళి నవవిధ భక్తిని చెయ్యండి. దానివల్ల లభించేది ఏమీ లేదు. ఏదో మరుజన్మలో కాస్త ఉన్నతముగా అవుతారు. మంచి భక్తులుగా ఉన్నట్లయితే మంచి జన్మ లభిస్తుంది. ఇక్కడైతే ఈ విషయమే అతీతమైనది. ఈ పాత ప్రపంచం మారుతోంది. తండ్రి ప్రపంచాన్ని మారుస్తారు. స్మృతి చిహ్నం ఉంది కదా, ఇది చాలా పాత మందిరము. ఏవైనా విరిగిపోతే వాటికి మరమ్మతులు చేయిస్తూ ఉంటారు. కానీ ఆ శోభ అయితే తక్కువైపోతుంది కదా. ఇవన్నీ వినాశీ వస్తువులు. కావున పిల్లలు, ఒకటేమో మీ కళ్యాణం కొరకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఇది చదువు విషయం అని తండ్రి తెలియచేస్తారు. ఇది చదువు విషయము అని తండ్రి తెలియజేస్తారు. మధురలో మధువనాన్ని, కుంజుగలి మొదలైన వాటిని తయారు చేస్తారు. నిజానికి అవేవి లేవు. అలాగే గోపగోపికల ఆట కూడా లేదు. ఇది అర్థం చేసుకోవడంలో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఒక్కొక్క పాయింట్ను బాగా అర్థం చేయించండి. కాన్ఫరెన్స్ మొదలైన వాటిలో కూడా యోగయుక్తమైన వారు కావాలి. ఖడ్గములో పదును లేకపోతే ఎవరికీ బాణం తగలదు. అందుకే బాబా ఇంకా ఆలస్యం ఉంది అని అంటారు. పరమాత్మ సర్వవ్యాపి కాదు అని అంగీకరించినట్లయితే ఎంతోమంది గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. కానీ ఇప్పుడు ఇంకా సమయం కాలేదు. రాజయోగాన్ని తండ్రి నేర్పించారు. దానిని ఈ సమయంలో నేర్పిస్తున్నారు అని ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. వారికి బదులుగా ఈ సమయంలో నల్లగా అయిపోయిన వారి పేరును వ్రాసేస్తారు. ఇది ఎంత పెద్ద పొరపాటు. దీని వలనే మీ నావ మునిగిపోయింది. ఈ చదువు సంపాదనకు ఆధారము. స్వయంగా తండ్రి మనుష్యులను దేవతలుగా చేసేందుకు, చదివించేందుకు వస్తారు అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇందులో పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. నెంబర్ వారీగా అయితే ఉండనే ఉంటారు. సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెంబర్ వారీగా ఉన్నాయి. ఈ రాజధాని అంతా స్థాపన అవుతోంది. ఇది సామాన్యమైన విషయం ఏమీ కాదు. స్వర్గము అని సత్యుగమును అంటారని చెప్పండి. కానీ అక్కడ రాజ్యం ఎలా నడుస్తుందో దేవతల గుంపును చూడాలి అనుకుంటే ఆబుకు పదండి అని చెప్పండి. ఇంకెక్కడ ఈ విధంగా పైకప్పుపై రాజ్యమును చూపించటం జరగలేదు. అజ్మీర్లో స్వర్గపు మోడల్ ఉన్నా కానీ అది వేరేది. ఇక్కడైతే ఆదిదేవుడు కూడా ఉన్నారు కదా. సత్యుగమును ఎవరు మరియు ఎలా స్థాపించారు అన్నది ఖచ్చితమైన స్మృతి చిహ్నము. ఇప్పుడే మనం చైతన్య దిల్వాడ మందిరము అన్న పేరును ఇక్కడ వ్రాయలేము. ఎప్పుడైతే మనుషులు స్వయంగా అర్థం చేసుకుంటారో అప్పుడు మీరు అలా వ్రాయండి అని వారే అంటారు. అలా ఇప్పుడు వ్రాయలేరు. ఇప్పుడు చూడండి, చిన్న విషయంలోనే ఏమేమి చేసేస్తారు. ఎంతో క్రోధితులుగా అవుతారు. దేహాభిమానం ఉంది కదా. దేహీ అభిమానులుగా పిల్లలైన మీరు తప్ప ఇంకెవరూ అవలేరు. పురుషార్థం చెయ్యాలి. భాగ్యంలో ఏది ఉంటే అదే అని భావించటం కాదు. పురుషార్థులు అలా అనరు. వారు పురుషార్థం చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో అప్పుడు భాగ్యంలో ఏది ఉంటే అది పొందాము అని అంటారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: 1. దేహీ అభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. భాగ్యంలో ఏది ఉంటే అదే జరుగుతుంది అని ఎప్పుడూ భావించకూడదు. సెన్సిబుల్గా అవ్వాలి. 2. జ్ఞానమును విని దానిని స్వరూపములోకి తీసుకురావాలి.
స్మృతి పదునును ధారణ చేసి మళ్ళీ సేవ చేయాలి. అందరికీ మహాతీర్థమైన ఆబు మహిమను వినిపించాలి. ఈరోజు వరదానము. ఒక్క బాబా అన్న పదము యొక్క స్మృతి ద్వారా స్మృతి మరియు సేవలో ఉండే సత్యమైన యోగి, సత్యమైన సేవాధారి భవ. ఒక్క బాబా అన్న పదము యొక్క స్మృతి ద్వారా స్మృతి మరియు సేవలో ఉండే సత్యమైన యోగి, సత్యమైన సేవాధారి భవ. వరదానం యొక్క వివరణ. పిల్లలైన మీరు నోటి ద్వారా లేక మనస్సు ద్వారా పదే పదే బాబా అన్న పదమును ఉచ్చరిస్తారు. పిల్లలైనట్లయితే మరి బాబా అన్న పదము గుర్తు రావటము లేక ఆలోచించటము కూడా యోగమే. అలాగే బాబా ఇలా అంటారు, బాబా దీన్ని చెప్పారు, ఇలా నోటి ద్వారా పదే పదే అనటము, ఇదే సేవ. కానీ ఈ బాబా అన్న పదమును కొంతమంది హృదయపూర్వకంగా అంటే మరికొంతమంది జ్ఞానము గల బుద్ధితో అంటారు. ఎవరైతే హృదయపూర్వకంగా అంటారో వారికి హృదయంలో ప్రత్యక్ష ప్రాప్తి అయినటువంటి సంతోషము మరియు శక్తి లభిస్తాయి. బుద్ధితో అనేవారికి చెప్పే సమయంలోనే సంతోషం ఉంటుంది, కానీ సదాకాలము ఉండదు. స్లోగన్. పరమాత్మ అనే దీపంపై బలిహారం అయ్యేవారే సత్యమైన దీపపు పురుగులు. పరమాత్మ అనే దీపముపై బలిహారం అయ్యేవారే సత్యమైన దీపపు పురుగులు. ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్. సదా విజయులుగా ఉండేందుకు స్మృతి యొక్క ఛత్రఛాయలోకి ఉండండి. సదా విజయులుగా ఉండేందుకు స్మృతి యొక్క ఛత్రఛాయలో ఉండండి. ఎవరైతే సదా ఛత్రఛాయ లోపల ఉంటారో వారు అన్ని రకాల మాయా విఘ్నాల నుండి సురక్షితముగా ఉంటారు. వారిపై ఏ రకంగానూ మాయా నీడ పడదు. ఈ 5 వికారాలు శత్రువుకు బదులుగా దాసులుగా అయి సేవాదారులుగా అవుతాయి. విష్ణువు చిత్రంలో సర్పమే పానుపుగా మరియు సర్పమే ఛత్రఛాయగా అయినట్లు చూపిస్తారు కదా, ఇది విజయానికి గుర్తు. ఓం శాంతి.